ఈరోజు అయితే ఫిష్ కర్రీ చేసేసుకుంటున్నాం. ముందుగా మనం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత పచ్చిమిర్చి కూడా వేసేసుకోవాలి. కొంచెం వేగనివ్వాలి. తర్వాత ముందుగా అయితే మనం చేపలకి మసాలా పెట్టాం. ఉప్పు, కారం, పసుపు వేసేసుకున్నాం. ఇప్పుడు కలుపుకొని అయితే కాసేపు పెట్టాం. మిర్చి అయితే వేగిపోయింది ఫ్రెండ్స్. తర్వాత టమాటో, ఆనియన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత బాగా కలుపుకోవాలి. తర్వాత ఇది కాసేపు వేగనివ్వాలి ఫ్రెండ్స్. ఇదైతే బాగా మగ్గిపోయింది ఫ్రెండ్స్. అందుకనే ఉప్పు, కారం కొంచెమే వేసుకుందాం ఫ్రెండ్స్. ఎందుకంటే ఇందాకలా చేపల్లో వేసుకున్నాం ఫ్రెండ్స్. అందుకనే మనం ఇందులో కొంచెం మాత్రమే వేసుకోవాలి. తర్వాత బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఉప్పు, కారం వేసుకొని కలుపుకున్నాం కదా ఫ్రెండ్స్. ఇప్పుడు చింతపండు పులుపు కూడా వేసేసుకొని కలిపేసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే చింతపండు పులుపు వేసుకున్నాం కదా, ఇది బాగా మరిగే వరకు ఉంచుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడైతే బాగా మరిగిపోయింది. ఇప్పుడు చేపలు అయితే వేసేసుకుందాం. ఇదైతే ఎక్స్ట్రా ఇచ్చారు ఫ్రెండ్స్. ఇప్పుడు అయితే చేపలు వేసేసుకుందాం. కొంచెం కొత్తిమీర అయితే వేసుకుందాం. ఇప్పుడైతే కాసేపు ఉడకనివ్వాలి ఫ్రెండ్స్.